బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. ఒకవైపు కేసీఆర్ ప్రెస్ మీట్ అనంతరం నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి స్పీచ్ పైన బీఆర్ఎస్ పార్టీ అయితే దూకుడుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్యారావు ఉన్నారు. మేడం, ప్రధానంగా మీరు కేసీఆర్ స్పీచ్ ఉండొచ్చు, నిన్న రేవంత్ రెడ్డి స్పీచ్ ఉండొచ్చు, మొత్తం మీద ఒక మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఇది మురిక్కాలో కంటే డేంజరస్ నోడు అంటున్నాడు జగదీష్ రెడ్డి. మరొక వైపు కేటీ రామారావు పెడతా ఉన్నాడు, నీలాగా మేము దిగజారమంటూ. ఏం చెప్తారు మీరు? వాళ్ళు మాట్లాడే విధానం మా ముఖ్యమంత్రి మీద ఏ రకంగా ఉందంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా అసలు ఇవాళ రేపు పల్లెటూరులో గల్లీల్లో కూడా అలాంటి భాష వాడట్లేదు. అట్లాంటి భాష ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు ఒక మాజీ మంత్రివర్యుడు అయి ఉండి కూడా ఆయన మొన్నటి వరకు నేను ఆయన స్టేట్ లీడర్ అనుకున్నా, కానీ ఈరోజు వారు గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారు. మరి మురుకు కాలువ అని మా నాయకుని అనే ముందు మరి మీరు గల్లీలో మరి డ్రైనేజ్ నాయకుడు అనుకునే పరిస్థితి రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇలాంటి ఏదైతే విమర్శించాలనో అంశం మీద విమర్శించండి, కానీ అడ్డగోలుగా ఎటు పడితే అటు అర్థం పర్థం లేకుండా ఇప్పుడు వాళ్ళ మీద చాలా ఆరోపణలు వస్తుంటే పార్టీ గందరగోళ పరిస్థితిలో ఉన్న తరుణంలో వాళ్ళు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడము అనేది ఒక నీచమైన హేయమైన వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనంగా మనం భావించాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఎవరైనా వాళ్ళ మాట్లాడేటప్పుడు వాళ్ళ భాషా పదజాలాన్ని ఏ స్థాయి నాయకునికి వాడుతున్నాము అనేది వాళ్ళు వాడే దాంట్లోనే వాళ్ళ విజ్ఞత ఏంది అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏ స్థాయి నాయకుడు అనేది వాళ్ళు మాట్లాడే భాషను బట్టి తెలుస్తుంది. ముఖ్యమంత్రిని ఎటువడతాట అడ్డగోలుగా మాట్లాడి మాది ఆ రేంజు అని అనుకుంటామంటే ఎప్పటికి కూడా ఆ రేంజు అక్కడికి వాళ్ళు ముఖ్యమంత్రి స్థానానికి చేరుకోలేరు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నా, మంత్రిగా అవ్వాలనుకున్నా, వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా ఇలాంటి దిక్కుమాల దరిద్రపు మాటలు మాట్లాడితే మరి మురికి కాలువల చుట్టూ తిరిగిన మరి నేను ఒక ఆడపిల్లను వాళ్ళలాగా దిగజారి మాట్లాడలేను. మురికి కాలువల చుట్టూ పరిగెత్తిన వాళ్ళు మరి ఈరోజు వాళ్ళకి అయ్యే మాటలు వస్తాయి తప్ప మంచి మాటలు ఏ రకంగా వస్తుంది? మరి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా విపక్షంలో ఉన్నప్పుడు, మీరు అధికారంలో పక్షంలో ఉన్నప్పుడు చేయలేనివి ఈరోజు అధికార పక్షంలో ఉండి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేస్తున్న దాన్ని మీరు ఓర్చుకోలేక ఇష్టం ఉన్నట్టు ఇష్టమున్న మాటలు మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ళ పార్టీ నుంచి ఇప్పుడు మాకంటే ముందు వాళ్ళ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళ మీద ఏ రకంగా అడగొలు విమర్శలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు చేయలేక, ఇచ్చిన హామీల నెరవేర్చుకోలేక, అవినీతి అని కుటుంబ సభ్యులు చెప్పుతున్నప్పుడు ఈరోజు వీళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద పడుతుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది గతంలో బుద్ధి చెప్పినరు, ఇంకా ముందు కూడా వాళ్లకు ప్రజలే ఏ ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు బుద్ధి చెప్పబోతారు. బీఆర్ఎస్ అనకుండా టీఆర్ఎస్ అని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్. అసలు బీఆర్ఎస్ అనుకోవాలా, టీఆర్ఎస్ అనుకోవాలా? మీరేమనుకుంటా ఉన్నారు? నేను ఉన్నది ఇప్పుడు గాంధీ భవన్లో, నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. అక్కడ ఇప్పుడు మీరు అడిగింది మాట్లాడింది కేసీఆర్ గారు కాబట్టి మీరు ఆ విషయాన్ని కేసీఆర్ గారిని అడగాలి. మరి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు బీఆర్ఎస్ అంటారు, ఇష్టం ఉన్నప్పుడు టీఆర్ఎస్ అంటారు. అట్లనే బయటకు వచ్చిన కవిత ఓసారి భారత్ జాగృతి అంటది, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అంటది. అంటే వాళ్ళు పార్టీ పేరును కూడా వాళ్ళ అవసరాలకు అనుకూలంగా సమయం అనుకూలించినప్పుడు ఒక రకంగా, సమయం అనుకూలించినప్పుడు ఒక రకంగా వాళ్ళు బట్టలు మార్చుకున్నంత ఈజీగా పార్టీ పేర్లు మార్చుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ప్రజలను డైవర్ట్ చేయడానిక, లేకుంటే సమయ సందర్భంగా సమయం అనుకూలించని పరిస్థితుల్లో మాట్లాడుతున్నారా? మరి వాళ్ళు ఏంటి అంటే రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్న సందర్భంగా వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి అయితే అంటుంది కవిత,
భారత జాగృతి నుంచి ఇప్పుడు తెలంగాణ జాగృతికి వచ్చింది. తెలంగాణ జాగృతిలో దాదాపుగా 7-8 జిల్లాలు కూడా ఇప్పటికి కవర్ చేసినట్టున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా తిరుగుతున్నట్టున్నారు. ముఖ్యమంత్రి అయితాను ఏదో ఒక రోజు మీ సమస్యలన్నిటికీ పరిష్కారము, జర్నలిస్టుల సమస్యలా ఇంకా ప్రజల సమస్యలా నేను తీరుస్తానటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది. మీరేం చెప్తారు? అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మాట్లాడని మాటలన్నీ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు, పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు మాట్లాడుతున్న మాటలు. కవిత ఇప్పుడు 7-8 జిల్లాలు తిరిగిందని మీరు చెప్తున్నారు, కానీ ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ పని చేయకుండా ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏమిటి? నేను ఏ ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా, ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్గా తెలంగాణ రాష్ట్రం వాళ్ళ నాన్న పెట్టిన 10 జిల్లాలు కానివ్వండి, 10 జిల్లాలకు అనుకోండి, టోటల్ ప్రతి జిల్లా ప్రతి మండలం నేను తిరిగిన. ప్రజా సమస్యల మీద ప్రజల మీద నాకున్నంత అవగాహన కవితకు ఎక్కడుంది? ఇప్పుడు ఈ మీడియాకు హైప్ ఇచ్చే విధంగా ప్రజలను మళ్ళొక్కసారి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడుకుంటూ 7-8 జిల్లాలు కవర్ చేసినానంటే మరి అప్పుడు కనీసం ఒక్క నిజామాబాద్ దాటనివ్వలేదు అని అంటున్నాం. మరి ఒక్క నిజామాబాద్ జిల్లా కన్నా కనీసం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కన్నా న్యాయం జరగలేదు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు 7-8 జిల్లాలు ఉనికి చాటుకోవడానికి తిరుగుతున్న దిశగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇంకా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరమైనా ముఖ్యమంత్రులమైతాం అనుకోవచ్చు, ప్రధానమంత్రులమైతామని కూడా అనుకోవచ్చు. కానీ ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలి అనేదే ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మన చైర్ మనం వేసుకొని మనం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అని మనం డిసైడ్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. ముందుగా మనకు ముఖ్యమంత్రి అనే టార్గెట్ కంటే ముందు కూడా మనము ఏ ప్రజలతోటైతే ఎన్నుకోబడ్డామో ఆ ప్రజలకు అది ఒక కాన్స్టిట్యున్సీకి కానివ్వండి, తెలంగాణ వ్యాప్తంగా కానివ్వండి, ఒక రాజకీయ నాయకురాలైనా ప్రజల కోసం ప్రజలకు సేవకుడుగా పనిచేయాలి. కేవలం రాజకీయ నిరుద్యోగాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే టార్గెట్గా పెట్టుకొని రాజకీయాలు చేస్తే అది కేవలం వాళ్ళ వ్యక్తిగత స్వార్థంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కానీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరి కానీ వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా కానీ ఉన్న అంశంగా భావించరాదు. ఎప్పుడైనా రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయొద్దు, మభ్యపెట్టొద్దు. వీలైనంత వరకు ప్రజా జీవితంలో ఉన్నంత వరకు ఏ పార్టీలు ఉన్నా మనం ప్రజలకు సేవ చేసుకోవాలి, కానీ ప్రజలను మభ్యపెట్టొద్దు అనేది నేను ఫాలో అవుతాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.